కనుక మన యొక్క ప్రయాణ మార్గంలో, మనం వెళ్ళే మార్గంలో, వచ్చే మార్గంలో మనకు తెలియదు. కనుక దేవుని యొక్క కాపుదల ఎంతైనా ఉన్నది, ఆయన భద్రత ఎంతైనా మనకు ఉన్నది. అది మనకు తెలియదు. మేము వెళ్తున్నాం వస్తున్నాం, మా శక్తి చేత వెళ్తున్నాం వస్తున్నాం అనుకుంటాం, పొరపాటు. కనుక దేవుడు తన దూతలను మన పక్కనే ఉంచుతూ ఉంటాడు, మన పక్కనే ఉంటాయి దూతలు. కనుక మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అది 91వ కీర్తనలో మనం చదివితే ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ఆయన యొక్క దూతలు మనకు తోడుగా ఉంటాయి. కనుక మనకు అపాయకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన యొక్క దూతలు అపాయకరమైనటువంటి పరిస్థితి నుండి తప్పించేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ పరిస్థితిని తప్పించేస్తూ ఉంటాయి. కనుక ఏ విధంగానూ మనం అతిశయించడానికి వీల్లేదు. ఏ విధంగానూ మనం లేదా ఇంకొక రకంగా అనడానికి వీల్లేదు. కేవలం మనం ఆ పరిస్థితుల ప్రభావాలు, ప్రమాదకరమైన విధానాలు అన్నిటి యొక్క విషయంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క కాపుదల నన్ను ఎంతగానో కాపాడింది, నాకు ఎంతగానో తోడుగా ఉన్నది. ఆయన తన దూతలను ఇచ్చి నన్ను కాపాడి ఉన్నాడు అనేటువంటిది మనం ఖచ్చితంగా మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా ఆయనను స్తుతించుకునేటువంటి యొక్క విధానము కలిగినటువంటి వారుగా ఉండాలి.